దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 10వ అధ్యాయం భగవంతుడికుండే ఈ ప్రపంచాన్ని నడిపే శక్తి ఎట్లాంటిది అనే విషయాన్ని తెలియజేస్తుంది. సామాన్యంగా ఎన్నెన్నో ప్రాంతాల్లో ఎందరెందరో పాలకులు, ఎన్నెన్నో జీవజాతుల్లో వాటి యొక్క ప్రభావాన్ని చూపించేటటువంటి ప్రాణులు, చేతన వస్తువుల్లో అచేతన వస్తువుల్లో కూడా ప్రభావం కలిగినటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. వాటికి ఆ ప్రభావం ఎట్లా ఏర్పడింది అనేదాన్ని 10వ అధ్యాయంలో భగవంతుడు తెలియజేస్తాడు. అసలు సామాన్యంగానే 20వ శ్లోకం 10వ అధ్యాయంలో చెబుతూ అసలు ఈ ప్రపంచంలో ఉండేటటువంటి సకల వస్తువులకి కూడా నేనే కారకుండి, అహం ఆదిశ్చ అంతశ్చ మధ్య ఏవచ. ఈ సకల భూతాలకి కూడా ప్రారంభం నా నుంచే, వాటి మార్పు నా వల్లే, వాటి ఉనికి నా వల్లే. అహం ఆదిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవచ. ఎందుకనంటే వీటన్నింటికీ ఆయా రూపుకల్పన చేసి ఆయా పేరు దానికి నిలబడేటట్టుగా చేసేటటువంటి అంతర్యామిని నేనే అని చెప్పుకున్నాడు ఆయన. అహం ఆత్మా గుడాకేశ అనేటటువంటి శ్లోకంలో. నిజానికి వేదం కూడా భగవంతుడి గురించి ఈ మాట చెప్తోంది. ఏమని? యస్స సర్వేషు భూతేషు తిష్టంతస్ ఏభ్యో భూతేభ్యో అంతరః యం సర్వాణి భూతాని న విదుః యస్య సర్వాణి భూతాని శరీరం యస్స సర్వాణి భూతాని అంతరో యమయతి ఏషత ఆత్మా అంతర్యామ్యమృత. బృహదారణ్యకోపనిషత్ ఈ విషయాన్ని మనకి స్పష్టం చేస్తోంది. అన్ని భూతాల్లో, భూతం అంటే ఒక పేరు రూపము కలిగినటువంటి వస్తువు. అది చేతన వస్తువా అచేతన వస్తువా అంటే కదిలే వస్తువా కదలని వస్తువా అనేటువంటి ప్రశ్న లేదు. ఏ వస్తువైనా సరే వాటన్నింటి లోపల ఉండును. ఏం చేస్తూ ఉంటాడు? లోపల ఉన్నట్టుగా ఆ చేతన వస్తువులైతే వాటికి తెలియకుండా ఉండును. వాటన్నిటినీ తనకి శరీరంగా చేసుకుని ఉండును. శరీరంగా చేసుకుని ఉండడం అంటే తను చెప్పినట్టుగా తన వల్ల నిలబడి
తన కోసం ఉపయోగపడేటట్లుగా ఉంటే అలా ఉండేదాన్ని శరీరం అంటారు. అలా ఉంచుకునేదాన్ని ఆత్మ అని అంటారు. అది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనే ప్రశ్న మనకు అవసరం లేదు. ఏ చేతన వస్తువు మరొక వస్తువుని, అది చేతనం కావచ్చు అచేతనం కావచ్చు, తన కోసం ధరిస్తూ తన ఆజ్ఞతో నడిపిస్తూ తన కోసమనే ఉపయోగించుకుంటూ ఉంటే ఆ ఉపయోగించుకునేటటువంటి లోపల చేతన లేదా బయట కానీ ఉండే చేతన వస్తువుకి ఆత్మ అంటాం. ఉపయోగపడే వస్తువుని శరీరం అని అంటాం మనం. ఇలా జీవులని కూడా తన యొక్క చెప్పు చేతలలో వాడుకునేటటువంటి తత్వం ఏమిటి అనంటే, ఏషత ఆత్మా అంతర్యామ్యమృత, అమృత స్వరూపుడైనటువంటి ఆ లోపల ప్రవేశించి ఉండి నడిపించేటటువంటి తత్వం ఇది. దీన్ని మరొక చోట మళ్ళీ చెప్తుంది. య ఆత్మని తిష్టన్ యహ పృథివ్యాం తిష్టన్ దిగించి ప్రారంభిస్తుంది. ఒక్కొక్క తత్వాన్ని తీసుకుని పంచభూతాలని, ఇంద్రియాలని, ఈ భూతాలకు కూడా కారణమైనటువంటి ప్రకృతి తత్వాలని, ఇంద్రియాల ప్రభావం చేత సాగేటటువంటి భావాల మార్పులని, వీటన్నిటిని కూడా స్పృశిస్తూ అక్కడ ఆత్మ దాకా తీసుకువెళ్ళి ఆత్మనితిష్టం చివరిగా అన్నమాట. ఆత్మనితిష్టన్, ఆత్మలో ఉంటూ, ఆత్మానం అంతరః, ఆత్మకి అది లోపల ఉంటుంది కానీ లోపల ఉన్నట్టుగా దీనికి తెలియదు. యం ఆత్మా అన్న వేద యస్య ఆత్మా శరీరం, దానికి తనని శరీరంగా కలిగి ఉంటుంది. సతే ఆత్మ, ఆ లోపల ఉండి వ్యాపించి నడిపించేదేదో అదే నీకు కూడా లోపల ఉండి నడిపించేది సుమా. అది అంతర్యామి, అసలు లోపల ఉండడమే నడిపించడం కోసం. కానీ అది ఎప్పుడు కూడా మార్పు చెందదు. అమృత. ఇలాగా ఒక చోట చెప్పి ఆ లోపల ఉండే తత్వాన్ని ఏమంటారు అని మరొక చోట దివ్య దేవ ఏక నారాయణ. దివ్య నిరంతరము కాంతులీనుతూ ఉండేవాడు. దేవ వీటన్నిటినీ చాలా లీలగా నడుపువాడు. ఏక తనలాంటి వాడు మరొకడు లేనివాడు. పేరు అతనికి నారాయణ అని. ఇలాగా వేదాల్లో కూడా ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా నడిపిస్తాడు కనుక వాటి వాటి పేర్లు అతన్ని కూడా మనకి తెలియచేస్తాయి. ఏ పేరు మన శరీరానికి పెడతామో ఆ పేరు లోపలుండే నడిపించే దానికి కూడా వర్తిస్తుంది అని ఒక సామానాధికరణ్యము అని అంటారు దాన్ని, ఒక నియమం అన్నమాట. అనంటే ఇప్పుడు చూడండి, ఈ శరీరం జీవుడికి ఆధారమైంది, దేవుడికి ఆధారమైంది. అంటే దీని మీద ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరి పేర్లతోటి దీన్ని చెప్పచ్చు. దీని పేరు వాటికి చెప్పచ్చు, వాటి పేరు దీనికి చెప్పచ్చు. శరీరములో జీవుడు అన్నాం అనుకోండి, అవి విభక్తులు అని అంటుంటారు మనకి తెలుగులో. విభక్తులు మనకి చిన్నప్పుడు జ్ఞాపకం ఉండేవి, ఇప్పుడు మర్చిపోయి ఉంటాం మనం. ఎందుకంటే ఇప్పుడు మనకి భాషే రావట్లేదు కదా. మామూలుగా మనం ఇప్పుడు ఒక వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు రాముడు ఉన్నాడు అనుకోండి, రాముడు అంటే దీన్ని ఒకటో విభక్తి అంటారు. రాముడు ప్రథమా విభక్తి, డూము ఊలు ప్రథమా విభక్తి. అంటే ఇప్పుడు పెసలు అని అక్కడ లు వచ్చింది, మినుములు అక్కడ లు వచ్చింది, రాము ము వచ్చింది అక్కడ, మేము ము వచ్చింది అక్కడ. లేదు ఒక్కొక్క చోట అప్పడు పింగడు అన్నా అనుకోండి, అది డు వచ్చింది. నీవు ఊ వచ్చింది అక్కడ. ఇలాగా డుము ఊలు ప్రథమా విభక్తి అని అంటారు మన వాళ్ళు. వాడిని గూర్చి
వీడు చేస్తున్నాడు, వాడిని గూర్చి అన్నప్పుడు అది రెండవది అంటారు, దాన్ని ద్వితీయ విభక్తి అని అంటారు. వాడితో వీడు వెడుతున్నాడు అని తో అన్నాం కదా అక్కడ, ఆ తో అన్నప్పుడు మూడవ విభక్తి అంటారు. వాడి కోసమేనండి ఇదంతా, కోసం, ఇది నాలుగవ విభక్తి అంటారు, చతుర్థి విభక్తి అంటారు. చెట్టు నుంచి కాయ పడుతోంది, నుంచి అన్నాం కదా, దీన్ని ఐదవ విభక్తి అంటారు. ఆయన వల్లేనండి అసలు ఇదంతా సాగుతోంది, అసలు వాడి వల్లే ఇదంతా జరిగింది, వలన అంటారు కదా. లేదు వాడి కంటే వీడు పెద్దవాడు, వాడి కంటే వీడు చిన్నవాడు, వాడి కంటే వీడు వేరు, కంటే అంటాం కదా, ఇవన్నీ పంచమి విభక్తి అంటారు. ఇది వాడిదేనండి, ఇది వాడికి చెందిందండి, వాని యొక్క గృహం ఇది. ఈ కీకు యొక్క లోపల షష్ఠీ విభక్తి అని అంటారు. పెట్టెలో పైసలు ఉన్నాయి అన్నాడు అనుకోండి, లో అన్నాడు కదా, అంటే దాన్ని సప్తమి అంటారు అన్నమాట. బల్ల మీద పండున్నది, మీద, దీన్ని కూడా సప్తమి అని అంటారు. విభక్తులు అని అంటారు. ఇది మనకు వ్యాకరణం నేర్చుకునే క్లాస్ కాదు, కానీ ఇలా ఉంటుంది అనే విషయం మనకి తెలియాలి. ఇందులో ఒకే విభక్తిలో కనుక వీటన్నిటిని విభక్తులు అని అంటారు, 7 విభక్తులు అని అంటారు. నేను మనిషిని, నేను మనిషిని అన్నాం మనం, ఇది సమానాధికరణ్యం అంటాం. నిజానికి మనిషి అనేది శరీరానికి సంబంధించింది, నేను అనేది ఆత్మకి సంబంధించిన పదం కదా. శరీరాన్ని మనిషి అని అంటున్నాం, కానీ ఈ ఆత్మ ఇందులోంచి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు దానికి పేరు మనిషి అని అనరు, దాని పేరు మారిపోతుంది, శవము అవుతుంది, అప్పుడు అది అచేతనము అయిపోతుంది. అది ఇప్పుడు నేను మనిషిని, నేను ఆత్మ, మనిషిని శరీరం, కానీ ఇవి రెండు ఒకటే విభక్తిలో ఉన్నాయి. నేను ప్రథమా విభక్తి, మనిషి ప్రథమా విభక్తి, కనుక ఈ రెంటికి ఒక సంబంధం ఉంది. ఏం సంబంధం? సమానాధికరణ్య సంబంధము అని అంటాం అన్నమాట. అది చేతనాల దగ్గర అయితే శరీర ఆత్మ సంబంధం అని అంటాం. ఇప్పుడు ఈ శరీరానికి నాకు ఇందులో ఉండేవాడికి ఉండే సంబంధం ఏమంటాం? శరీర ఆత్మ సంబంధం అంటాం. వీటిని ఒకటే విభక్తిలో ప్రయోగించడం అంటే నేను మనిషిని, నేను మనిషిని అంటే మనిషిగా ఉండే శరీరాన్ని నేను నడిపిస్తున్నా అని అర్థం. శరీరములో మనిషిలో నేను అన్నాం అనుకోండి, మనిషిలో, మానవ శరీరంలో నేను, ఇది సమానాధికరణ్యం కాదు, ఇది వైయధికరణం అంటారు. అంటే శబ్దాలు రెండు విభక్తులు మారిపోయాయి. శరీరముల్లో, మానవ శరీరముల్లో నేను అంటే ఇవి రెండు ఒకటే విభక్తితో చెప్పట్లేదు, వేరు వేరు విభక్తులు మనం ప్రయోగిస్తున్నాం. ఈ ప్రపంచానికి అంతటికీ లోపల నడిపేవాడుగా భగవంతుడు ఉన్నాడు అంటే అది సమానాధికరణ్యం కాదు. కానీ పైన శరీరంతో చెప్పే పదాన్ని మనం కూడా అప్పుడప్పుడు మనకి వాడుకోవచ్చు. నేను మనిషిని అంటున్నాం కదా, నేను మనిషిని అంటే జీవుడు మనిషా? కాదు. ఒక్కొక్కసారి నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను పురుషుడు, నేను స్త్రీ అన్నప్పుడు పురుష అనే శరీరం వేరు, స్త్రీ అనే శరీరం వేరు. కానీ నేను మాత్రం రెండింటికి ఒకటే. ఈ నేను అనేది ఆత్మ, ఈ ఆత్మ పురుషుడు కాదు, స్త్రీ కాదు, ఈ రెంటికంటే ఇది వేరు. కానీ నేను పురుషుణ్ణి అన్నప్పుడు, నేను స్త్రీని అన్నప్పుడు దానికి సంబంధం ఏమిటంటే శరీర ఆత్మ సంబంధం ఉన్న రెండు సమానాధికరణ శబ్దాలు అయ్యాయి. ఈ ప్రపంచం అంతటినీ కూడా లోపలుండి నడిపించేవాడు భగవంతుడు. అంచేత ప్రతి పదంతో మనం భగవంతుడిని చెప్పచ్చండి.
ప్రతి పదంతో భగవంతుడిని చెప్పచ్చు. ఇప్పుడు ఇది భగవంతుడు అనొచ్చు. ఇది భగవంతుడు అన్నప్పుడు ఎలా చెప్తాను దీనికి? ఈ పైన కనిపించేటటువంటి పెన్ అనేదాన్ని తనకి శరీరంగా కలిగి దీని లోపల భగవంతుడు ఉన్నాడు. ఇక్కడ ఆధారము ఆధేయము అనే సంబంధంతో ఉన్నాడు. ఈ బల్ల భగవంతుడు అనొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఈ పేరు ఈ రూపం ఏర్పడడానికి వాడు లోపల కారణం. కానీ లోపల వాడు అంటే అది వైయధికరణం, బల్లే వాడు అంటే అది సామానాధికరణ్యం. ఇలాగ సామానాధికరణి శబ్దాలన్నీ భగవంతుడే చెప్తాయి, లోపల ఉండేటువంటి వాడి దాకా వెళ్ళిపోతాయి. దాకా వెడితే మనకి కరెక్ట్గా అర్థం తెలిసినట్టు, దాకా వెళ్ళకపోతే మనం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యామని అర్థం అన్నమాట. అంటే ఇప్పుడు చెట్టు అన్నాం అనుకోండి, పైన కనిపించేటటువంటి ఆకారమైన చెట్టుకి లోపల ఆ పేరు రావడానికి కారణమైన ఒక జీవుడుంటే ఆ జీవుడిని అక్కడికి తెచ్చిపెట్టిన దేవుడు కూడా అక్కడ ఉన్నాడు. అంచేత ఇప్పుడు చెట్టు అనే పదం క్రమంగా ఆ జీవుడి దగ్గరికి వెళ్ళి జీవుడి దగ్గర నుంచి దేవుడి దాకా వెళ్ళి అక్కడ ఆగుతుంది. ఇప్పుడు చెట్టు అంటే దేవుడే. తెలిస్తే ఆ మాట అన్నప్పుడు మనకి సక్రమమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. తెలియక దాన్ని ఆ మాట మనం ఒకవేళ అన్నాం అనుకోండి, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను దేవుణ్ణే అన్నాడు అనుకోండి, అనొచ్చు, తప్పేం లేదు. అహం బ్రహ్మాస్మి అని అనొచ్చు నేను. కానీ అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు అహం అనే పేరు కలిగిన శరీరానికి అలా వ్యవహారం చేసే జీవుడు చేయించే దేవుడు దాకా ఉన్నాడు కనుక ఈ అహం అనేటువంటి పైన కనిపించేది బ్రహ్మ అనే లోపల వాడి దాకా చేరి అక్కడ ఆగుతుంది. అక్కడ దానికి విశ్రాంతి, అక్కడ దానికి పర్యవసానం అంటారు. చేత ప్రతి పదం కూడా ఎక్కడ పర్యవసిస్తుంది అంటే ఎక్కడ ఎండ్ అవుతుంది దాని జర్నీ అని మనం అడిగితే అది ఆ లోపల ఉండేటటువంటి దేవుడి దాకా వెళ్ళి అక్కడే ఎండ్ అవుతుంది. అది అక్కడ దాకా ఎండ్ అయితేనే నీకు సరిగ్గా తెలిసిందని అర్థం. ఇప్పుడు మనం ఒక సాకెట్లో ఒక ప్లగ్ని పెట్టామనుకోండి, ఈ పెట్టినటువంటి హుక్ ఉంటుంది కదా, అది లోపలికి వెళ్ళి ఎక్కడ దాకా టచ్ అవ్వాలో అక్కడ దాకా టచ్ అయితేనే అక్కడ బల్బు వెలుగుతుంది. అది మధ్యలో ఎక్కడో ఆగిపోయింది అనుకోండి, బల్బు వెలగదు. మన లోపల కూడా అంతే. ప్రయోగించే ప్రతి శబ్దము కూడా ఆ లోపల ఎవరి దాకా వెళ్ళి అది విశ్రాంతిని పొందాలో పర్యవసించాలో అక్కడి దాకా అది వెళ్ళినప్పుడు ఆ శబ్దానికి అర్థం మనలో బాగా తెలిసింది అని అర్థం. అప్పుడు నన్ను ఎవడైనా నువ్వు దేవుడు అని అంటే, యా దేవుడు. ఎందుకని? లోపల నడిపేవాడు వాడే కనుక. అది తెలిస్తే. తెలియలేదనుకోండి, అప్పుడు పైన శరీరాన్ని చూసుకొని ఇప్పుడు ఈ పేరు కలిగిన ఈ శరీరముగా ఉన్నటువంటి నేనే దేవుణ్ణి అని టక్మల చేయాలి వస్తుంది అనమాట. అప్పుడు నమస్కారం తనకి పెట్టించుకోవాలని అనిపిస్తుంది, వాడికి నమస్కారం వెళ్ళాలి అని అనిపించదు. ఆ నమస్కారం వచ్చేది పైన శరీరానికో లేకపోతే ఆ లోపల ఉండే జీవుడికో అని అనిపిస్తుంది. అంటే అనిపిస్తే దానివల్ల ప్రయోజనం ఏమిటి అనేది పక్కన పెట్టి అది అస్తమానం ఉండదు. అది కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వీడు ఇలా చేయబడ్డ మానేస్తాడు. ఇంకా ఎవడో నమస్కారం పెట్టినా పాపం వాడు ఏం అనడు ఇంకా, ఎందుకంటే అలా పడిపోయి ఉంటాడు వాడు. ఇంకా అయిపోయిందన్నమాట. ఆ లోపల అందుకునేటటువంటి వాడు ఇక అందుకోను నేను ఇక్కడి నుంచి అని పక్కకు వచ్చేసాడు వాడు. అంచేత పైన దానికి శవం అని పేరు అయిపోతుంది. ప్రతి చోట అక్కడ దాకా పెడుతుంది. ప్రతి వస్తువు కూడా దానికి చెందిందే, ప్రతి వస్తువు వాడికి చెందింది. ఈ ప్రపంచం అంతా వాడికి చెందిందే కనుక వాడిని ఏమంటారు? వాడిని విశ్వాత్మ. విశ్వాత్మ ఈ విశ్వానంతటిని కూడా తన యొక్క శరీరంగా పెట్టుకున్న లోపలుండి నడిపించే నియామకుడు ఆయన. ఎవడాయన? ఇది ప్రశ్న వచ్చినప్పుడు
10వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అది నేను సుమా అని చెప్తున్నాడు ఆయన. అయితే ఇలా చెప్పేటప్పుడు ప్రపంచంలో ఉండే ఒక్కొక్క జాతిలోంచి ఒక్కొక్క వస్తువుని తీసుకుని చెప్తున్నాడు ఆయన. ఒక్కొక్క జాతిలోంచి అంటే కదిలే వస్తువుల్లోంచి, కదలని వస్తువుల్లోంచి, ప్రకాశించే వాటి నుంచి, ప్రకాశించని వాటి నుంచి, యాక్టివిటీస్ గురించి, ఆటల గురించి, శబ్దాల గురించి, అర్థాల గురించి, చెట్ల గురించి, జంతువుల గురించి ఎన్నో రకాలు ఉన్నాయి కదా ఈ ప్రపంచంలో. ప్రతి దాంట్లోంచి ఒక్కొక్క ఉదాహరణ తీసుకుని అందులో బాగా గుర్తింపు పొందేటటువంటి ఒక ఉదాహరణను తీసుకుని అది నేను అని ఆయన చెబితే మిగతాది ఆ సంబంధం కలిగినవన్నీ కూడా ఆయనకి చెందినవి అని కదా మనకి అర్థమవుతుంది. ఇలాగా ఒక్కొక్క దాంట్లోంచి తీసుకుని ప్రారంభిస్తాడు. అలా ప్రారంభించేటప్పుడు మొట్టమొదట ఈ ప్రపంచానికి అంతటికీ నడకని కలిగించి, చైతన్యాన్నిచ్చి, కాంతినిచ్చి, శక్తినిచ్చి, చేతనాన్ని ఇచ్చి, తేజస్సుని ప్రసాదించేటటువంటి సూర్యుడి దగ్గర నుంచి ప్రారంభిస్తారు. సూర్యుడిని నేనే. సూర్యుడంటే సుష్టు ఈరయతి, చక్కగా పోషించువాడు అని అర్థం. ఇప్పుడు ఈ ప్రపంచానంతటినీ పోషించేటటువంటి తత్వం ఆకాశంలో మనకు కనిపించే సూర్య భగవానుడే. సూర్య భగవానుడిలో ఉండేటటువంటి ఒక తేజస్సుకి ఒక పేరు పెట్టారు దానికి. ఏమిటది? శక్తి. చాలా గొప్పది అది. ఇలాంటిదని చెప్పడానికి వీలు కాదు అది. అందుచేత ఆ శక్తి ఎట్లాంటిదంటే అన్నిటికంటే పరమైనది. పరాశక్తి అంటే దానికి పరాశక్తి అని అంటారు. ఈ పరాశక్తి అనేటటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? అంచేత సూర్యుడికి ఆ రకమైనటువంటి శక్తి నిలిచి తన ఆధీనంలో ఉండే వాటన్నిటినీ కూడా ఆయా క్రమంలో నిలబెట్టగలిగేట్టు చేసేటటువంటిది అంతటా వ్యాపించిన శక్తి కనుక దాని పేరు విష్ణు శక్తి. దీన్నే మనకి పరాశర మహర్షి చెప్తాడు. విష్ణు శక్తి పరా ప్రోక్త. ఏదో ఆయన 3 రకాలుగా చెప్తాడు అక్కడ. క్షేత్రజ్ఞ శక్తి అని, విష్ణు శక్తి అని, అలాగా కర్మ శక్తి అని అందులో చెబుతూ ఆయన విష్ణు శక్తి పరా ప్రోక్త. విష్ణువు అనేటటువంటి తత్వం నుంచి ఏర్పడేటువంటి శక్తికే పరాశక్తి అని పేరు. ఇది ఎప్పటి నుంచో ఉంది కనుక దాని పేరు ఆది పరాశక్తి అని కూడా అంటుంటారు. అయితే దీనికి మనవాడు శక్తి అనేటటువంటి ఆ పదం స్త్రీలింగ శబ్దం. అది పరా అనేటువంటి శబ్దం దానికి విశేషణంగా వచ్చింది కనుక అది కూడా అదే లింగంలో ఉండాలి. ఇది సంస్కృత భాషకు వచ్చిన పెద్ద నియమం. ఇది ఏంటంటే ఒక ప్రధాన పదం ఏ లింగంలో, ఏ విభక్తిలో, ఏ వచనంలో ఉంటుందో దానికి అనుసరించి ఉండేటటువంటి ఎడ్జెక్టివ్స్, క్వాలిఫైయర్స్ అంటే విశేషణాలు అంటారు. అవన్నీ కూడా అదే విభక్తి, అదే లింగం, అదే వచనంలో ఉంటాయి. ఇది నియమం. అంటే అది రాముడితో అన్నాం అనుకోండి. రాముడితో అంటే రామేణ అని అంటారు. ఇప్పుడు ఈ రాముడు ఎలాంటి వాడు? నల్లనివాడు, బలమైనవాడు, పొడుగైనవాడు అన్నాం అనుకోండి. ఈ 3 విశేషణాలు అంటాం. ఇప్పుడు రామేణ అని తృతీయ విభక్తిలో ఉండడం చేత బలమైన అంటే బలవత అది తృతీయలో చెప్పాలి. పొడుగైన అన్నాం అనుకోండి ఆయన లంబవత అనాలండి. నల్లని అన్నా అనుకోండి, నల్లం అంటే నీలి వర్ణము అనుకుందాం. ఆయన నీలి వర్ణంతో ఉన్నవాడు అంటే ఏదో కృష్ణ అంటాం మనం. కృష్ణేన అనాలి. అంచేత ఈయన ఏకవచనంలో ఉంటే అలా అనాలి. బహువచనంలో రామైహి అన్నాం అనుకోండి, ఇవన్నీ కూడా మళ్ళీ బహువచనంలోకి మారిపోవాలి.
అంటే ప్రధానమైనటువంటి శబ్దం ఏ లింగ వచన విభక్తుల్లో ఉంటే వాటి వెనక ఉండేవన్నీ అలానే ఉండాలి అనేటటువంటిది సంస్కృత భాషకుండే ఒక నియమం. అలాగనే దాన్ని వాడుతూ ఉంటారు కూడా. చేత సూర్యుడు అనేటటువంటిది ఆయనలో ఉండేటువంటి ఆ శక్తికి ఆది పరాశక్తి అని ఒక పదాన్ని వాడటం చేత ఈ శక్తి అనే పదం స్త్రీలింగంలో ఉంది కనుక పరా అనే విశేషణం కూడా స్త్రీలింగంలోనే పెట్టారు. పరాశక్తి. ఆది అనేటటువంటిది అవ్యయం కనుక దానికి ఆది పరాశక్తి అన్నారన్నమాట. ఇది సూర్య భగవానుడిలో ఉండేటటువంటి ఒక తేజస్ అంటారు. దానివల్ల ఈ ప్రపంచం అంతా కూడా సాగుతూ ఉంటుంది, జీవనం చేస్తూ ఉంటుంది. అక్కడి నుంచి ప్రారంభిస్తాడు శ్రీకృష్ణుడు తన యొక్క వైభవాన్ని తెలియచేయడానికి. అది 21వ శ్లోకం నుంచి. దాన్ని మనం క్రమంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.